హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటంటే నేను స్వీట్ చేస్తున్నాను, బ్రెడ్ డెజర్ట్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్ చూపిస్తారండి. తీసుకున్నాను, బ్రెడ్ ని తీసుకొని కట్ చేశాను స్లైసెస్ ని. దానికి కావాల్సిన ఇంకా షుగర్ తీసుకున్నాను, 1 కప్పు షుగర్ తీసుకున్నాను. తర్వాతనేమో బాదం కాజు కట్ చేసుకున్నాను. ఈ ఫ్రూటీ కూడా వేస్తాను, కలాకండ్ కూడా వేయాలి. మరి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కూడా వేస్తాను, మిల్క్ లో కలుపుకొని వేస్తాను. ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను, హాఫ్ లీటర్ మీదనే ఉంటాయి మిల్క్, చిక్కటి మిల్క్ తీసుకున్నాను. దీన్ని కాగబెట్టుకోవాలి. మనం బాయిల్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ బ్రెడ్ కూడా ఫ్రై చేస్తాను, నెయ్యి వేసాను, బ్రెడ్ కూడా ఫ్రై చేస్తాను. వేడైంది. ఇప్పుడు మనం కొన్ని బ్రెడ్ ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట. ఈ బ్రౌన్ అయితే చాలు, ఎక్కువ కూడా మాడవేయద్దు. ఈ కలర్ చాలు, బాగుంటుంది కలర్. తీసేయాలి. గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు పక్కకు పెట్టేసి వేడెక్కాయి కదా, ఇప్పుడు షుగర్ కూడా వేసేస్తున్నాను. వేడెక్కాయి కదా, ఇప్పుడు ఇదే పాలు కొన్ని తీసుకొని ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కూడా ఇందులో కలుపుకోవాలి. కొంచెం మిల్క్ సపరేట్ గా తీసుకొని చిన్న బౌల్లో తీసుకొని మనం ఇదే ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చూడండి ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్ గా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా ఇందులో కస్టర్డ్ పౌడర్ కూడా వేసేయాలి. వేసాను కదా, కలుపుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, కొద్దిగా చిక్కదనం రావాలన్నమాట. కొంచెం వస్తే చాలు, కొంచెం చిక్కదనం వస్తే దింపేయాలి. ఇంత చిక్కదనం ఉంటే చాలు, ఇంకెక్కువ వద్దు. నేను పొయ్యి బంద్ చేస్తున్నాను. కదా ఒక డిష్లో తీసేసుకున్నాను నేను. ఇలా హాఫ్ వేయాలి. బ్రెడ్ మనం ఎక్కువ డిప్ చేయొద్దు, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు దీని మీదకి మనం కలాకండ్ కూడా వేసేస్తున్నాను. కలాకండ్ వేస్తున్నాను, డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేస్తాను, ఫ్రూట్ కూడా వేసేస్తున్నాను. డెజర్ట్ రెసిపీ రెడీ. అయితే నా స్వీట్ రెడీ అయిపోయింది. చూస్తూ ఎంత ఎమ్మి నోరు ఊరిపోతుందండి. చూడండి, నా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. డెజర్ట్, బ్రెడ్ డెజర్ట్. మీరు ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.